దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగి ఉండొచ్చు. ఏపీతో పాటు మరో 3 రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగి ఉండొచ్చు. ఇండియా కూటమి బీజేపీని గట్టిగా ఢీ కొడుతూ ఉండొచ్చు. ప్రధానిగా మోడీ 3వసారి ప్రమాణం చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉండొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్కు ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉండొచ్చు. కానీ అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల మీదనే. వైసీపీ అధినేత సీఎం జగన్ మళ్ళీ గెలుస్తారా? బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆయన్ను నిలువరిస్తుందా? దీంతో జూన్ 4న రాబోయే ఫలితాలపై అందరి చూపు ఉంది. వచ్చే మంగళవారం ఈ సమయానికి అంతా తేలిపోతుంది. 5 ఏళ్లు ఏపీని పాలించేది ఎవరో తెలిసిపోతుంది. అటు కేంద్రంలో మోదీనా, రాహుల్ గాంధీనా అనేది కూడా స్పష్టమవుతుంది. అయితే ఏపీలో మాత్రం ఎవరు గెలుస్తారా అనేది ముఖ్యం కానుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ గురించి పరిశీలిస్తే జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లతో మొదలవుతుంది. 8:30 నుంచి ఈవీఎంలను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచి మొదలై మొదటి గంటలోనే ఫలితాల ట్రెండ్ తెలిసిపోతుంది. అయితే ఏపీలో మొదటి ఫలితం కృష్ణా జిల్లా మచిలీపట్నం లేదా పామరు నియోజకవర్గంది కానున్నది. లేదా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి రావచ్చని అంచనా. ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం తీసుకుంటారు. మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పేర్ని కిట్టు, టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో దిగారు. ఇక పామరులో వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్ కుమార్, టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా పోటీ చేశారు. నందిగామలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య బరిలో నిలిచారు. అంటే తొలి ఫలితం రానున్న 3 సీట్లలోనూ ఏపీలో అధికార వైసీపీ, టీడీపీనే ముఖాముఖిగా తలపడుతున్నాయన్నమాట.